ఇక్కడ జరగవలసింది ఒక్కటి, సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, నీ లోపాలు నీకు అర్థమైనాయి, నీ అపరాధాలు నీకు అర్థమైనాయి. నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే, అవి నీ మీద పెట్టుకొని, నీలో పెట్టుకొని, నేను పనికిరాను, నేను అన్ఫిట్, నేను అయోగ్యుడిని, అయోగ్యురాలనని, దేవుడు నన్ను తేడాగా చూస్తాడు, దేవుడు నన్ను ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేసుకొని, ప్రార్థన చేసిన విశ్వాసం లేకుండా, ఆరాధన చేసిన విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన అపరాధ భావంతోనే, ఎంత నష్టమండి. ఈరోజు చెప్పండి, వజ్రాన్ని కడగడా? కడిగితే వజ్రం మెరుపుపోతుందా? బురదలో పడ్డందున వజ్రం మెరుపుపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావు, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను, నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతన పరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు, నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను? నీ అపరాధ భావాలు నీ దగ్గర పెట్టుకుని నాకు ఎందుకు దూరం అవుతున్నావు? నాతో కలవలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అంటే, నేను తగను కదయ్యా, నాకు అర్హత లేదు, నేను పనికిరానిలేయా అనుకుంటా దూరం అయిపోతున్నాను. ఎందుకట్లా? ఈ కార్యం కోసమేనా నేను నీ కోసం ప్రాణం పెట్టాను? నువ్వు నా కుమారుడివి, నా కుమార్తె.